హలో వెల్కమ్ టు SivaMadhu. నేను మధుమిత శివబాలాజీ. రెక్కీ వెబ్ సిరీస్ వచ్చేసింది 17th midnight 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్ నౌ అన్నమాట. Z5 యాప్ డౌన్లోడ్ చేసుకుని అన్ని ఎపిసోడ్స్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి, అన్ని అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఐఎమ్ ష్యూర్ మీరు ఒక్క ఎపిసోడ్ చూసి ఆగలేరు, మొత్తం 7 ఎపిసోడ్స్ ఫినిష్ అయ్యేదాకా కంప్లీట్ గా చూస్తారు. ఐ బెట్ ఆన్ దాట్ అన్నమాట. ఎందుకంటే మేము 16th రోజున ప్రీమియర్ షో చూసాము. ప్రెస్ కోసం పెట్టారనమాట. ఆ రోజు యూజువల్లీ ప్రీమియర్స్ లో ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారు, దాని మీద రివ్యూస్ ఉంటాయి అనమాట. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎంటైర్ 7 ఎపిసోడ్స్ ప్రీమియర్ చేశారు. అరౌండ్ 3 hours 15 minutes or 20 minutes డ్యూరేషన్ అనమాట. వితౌట్ బ్రేక్, ఒక్క మనిషి కూడా కదలకుండా. అంటే యూజువల్లీ ఎవరికైనా బోర్ అనిపించినా, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా లేచి వెళ్ళిపోతారు. అసలు ఒక్కళ్ళు కూడా కదలకుండా అలా ఫ్రీజ్ అయిపోయి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని, వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఆర్ టోల్డ్ యూ ఇన్ మై లాస్ట్ వీడియో, అంత గ్రిప్పింగ్ గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని. సో అలా అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు ఒక ఇంచు కదలకుండా చూసారనమాట. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ టు షేర్ దట్ ఆల్రెడీ రెక్కీ USA చార్ట్స్ లో టాప్ 3 లో లీడ్ చేస్తుంది. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ హౌ ఇంట్రెస్టింగ్ ద సిరీస్ ఈస్ గోయింగ్ టు బి. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. శివబాలాజీ గారికి చాలా మంచి పేరు వచ్చింది, చాలా మంచి రివ్యూస్ రాస్తున్నారు. ఈవెన్ రెక్కీ ఎంటైర్ సిరీస్ కి కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. సో ఐ షేర్ దోస్ రివ్యూస్ విత్ యూ. నా కోసం, శివబాలాజీ గారి కోసం మీరందరూ Z5 డౌన్లోడ్ చేసి 50 రూపీసే కాబట్టి ప్లీజ్ డౌన్లోడ్ ఇట్ అండ్ వాచ్ రెక్కీ సిరీస్. అండ్ మీ రివ్యూస్ కోసం, మీ ఫీడ్బ్యాక్ కోసం వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. బికాస్ యాజ్ ఎ వైఫ్ గా కాకుండా నేను రెక్కీ చూసేటప్పుడు ఒక యాక్టర్ గా, ఒక ఆడియన్స్ గా కూడా చూసాను. యాక్టర్ గా చూసేటప్పుడు మనం ఎక్కువ క్రిటిసైజ్ చేయడానికి చూస్తాము, ఆడియన్స్ గా చూసేటప్పుడు అసలు ప్లాట్ ఏంటి అని జనరల్ గా చూస్తాం అనమాట. సో నేను ఆడియన్స్ తో పాటు ఒక యాక్టర్ గా ఏ పాయింట్ లో క్రిటిసైజ్ చేయొచ్చు శివబాలాజీ గారిని, ఆర్ ఎక్కడ మిస్టేక్స్ ఉంది అలా అని చూసేటప్పుడు I couldn't find anything అండి. I'm really proud of my husband శివబాలాజీ గారు. సో మీరు కూడా చూసి మీ ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే నాకు, ఈయనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మీ అప్లాస్, మీ అప్రిసియేషన్, మీ బ్లెస్సింగ్ కోసమే ఒక యాక్టర్ ఎంత హార్డ్ వర్క్ అయినా బేర్ చేసి ఏ టైమింగ్స్లో అయినా వర్క్ చేస్తారు. సో మీ జెన్యూన్ ఫీడ్బ్యాక్ వచ్చిన రోజు విల్ బి వెరీ హ్యాపీ అనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొంతమంది చూసిన వాళ్ళు ఆల్రెడీ కమెంట్స్ చేస్తున్నారు, చాలా బాగుంది, చాలా బాగుంది, శివబాలాజీ గారి రోల్ చాలా బాగుంది అని. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే నాన్ స్టాప్ కాల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. నా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఎవ్రీవన్ కాలింగ్ శివబాలాజీ గారు అండ్ అప్రిషియేటింగ్. కొంతమంది అయితే వద్దులే, ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ ద స్పాయిలర్స్, బికాజ్ నేను ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారని చెప్తే కూడా మీకు అది స్టోరీ కొంచెం స్పాయిలర్స్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ ఎనీ స్పాయిలర్స్. రెక్కీ చూసి మీ జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఇవాళ అయితే ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ అండ్ చాలా ఈజీ సింపుల్ రెసిపీ అనమాట. స్పెషల్లీ ఆఫ్ లేట్ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిల్లలకి ఏదైనా చాలా క్విక్ గా లంచ్ బాక్స్ రెసిపీస్ చెప్పండి అని చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళందరి కోసం ఇవాళ ఈజీగా ఒక రెసిపీ చూపించబోతున్నాను. దట్ ఈస్ కాందా బటాటా పోహా. కాందా అంటే ఆనియన్, బటాటా అంటే పొటాటో, పోహా అంటే అటుకులు. సో మనం దానికి పేరు మార్చేసి అటుకులు ఉప్మా అని కూడా అంటున్నాము. బట్ పోహా అనేది యాక్చువల్గా మహారాష్ట్రియన్ డిష్ అనమాట. చాలా యమ్మీ ఉంటుంది. నేను పిల్లల స్కూల్ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసే వరకు దీని మీద అంత అటెన్షన్ పెట్టలేదు. తిన్నాను కానీ ఇది మన ఇంట్లో చేయాలని ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట.
వెన్ ఐ హ్యావ్ టు ప్యాక్ లంచ్ బాక్సెస్ ఫర్ మై కిడ్స్ అప్పుడు నేను ఇది స్టార్ట్ చేశాను. సో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయిన ఒక రెసిపీ అవుతుంది. లెట్స్ గో ఇన్ టు ద రెసిపీ. సో మన కాందా బటాటా పోహాలోకి నేను ఒక ఉల్లిపాయ, ఈ సైజ్ది ఒక పెద్ద సైజ్ పొటాటో అండ్ 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట. మీకు కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇవాళ క్యారెట్ యాడ్ చేయట్లేదు. అండ్ యూజువల్గా ఇప్పటివరకు నేను క్యారెట్ ఎప్పుడు యాడ్ చేయలేదు, బికాస్ అది కొంచెం ఒక స్వీట్నెస్ యాడ్ చేస్తుంది కాబట్టి నేను పోహాలో ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట. సో ఇప్పుడు దీన్ని ఫైన్గా చాప్ చేసుకున్నాం. ఆనియన్ని ఇలా ఫైన్గా అటుకుల మధ్యలో మిక్స్ అయిపోయేలాగా ఉండాలన్నమాట. ఆనియన్ పీస్ సపరేట్గా తెలియకూడదు, మనకి కనిపించకూడదు. అండ్ స్పెషల్లీ పిల్లలకి అన్నప్పుడు చాలా మంది పిల్లలు ఈ కరివేపాకు, ఉల్లిపాయ, టొమాటో ఈ ముక్కలన్నీ ఏరు పెడుతూ ఉంటారనమాట. నేను చెప్తున్నాను, ఈ రెసిపీలో మాత్రం ఆనియన్స్ వాళ్ళు ఇష్టంగా తింటారు. ఆనియన్ కానీ పొటాటో కానీ ఇష్టంగా తింటారు. మా పెద్దోడైతే యూజువల్గా ఏదైనా దాంట్లో ఒక పెద్ద ఆనియన్ ముక్క వస్తే తీసి పెడతాడు అనమాట. బట్ పోహాలో మాత్రం అమ్మ కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసి పోహా చేస్తారా అని అడుగుతాడు, బికాజ్ అది అంత టేస్ట్ ఉంటాయి ఆనియన్స్ పోహాలో. ఎస్, ఆనియన్స్ అయిపోయింది. ఇప్పుడు పొటాటో కూడా ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను పీల్ తీసేసుకున్నాను. సో చాపింగ్. సో ఫస్ట్ ఇలా థిన్ స్లైసెస్గా కట్ చేసేసుకొని మనం ఆలూ ఫ్రై కోసం కట్ చేస్తాం కదా, అలాగే సేమ్ దాన్ని మళ్ళీ వర్టికల్గా చేసి ఫైనల్లీ డైస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే డైస్డ్ పొటాటోస్ లాగా. సి ఇలా ఇంత ముక్కలు, సేమ్ ఆనియన్స్ ఏ సైజ్ ఉందో అట్లాగే. ఆలు కూడా అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు నేను యూజువల్గా అయితే పోహాలోకి ఇవి కూడా ఫైన్ చాప్ చేసుకోవచ్చు. దట్స్ హౌ ఇట్ టేస్ట్ బెటర్ అనమాట. అంటే మనకి తినేటప్పుడు ఒక చిన్న పచ్చిమిరపకాయ ముక్క వస్తే బాగుంటుంది. బట్ పిల్లల కోసం స్పెసిఫిక్గా లంచ్ బాక్సెస్లో చేసేటప్పుడు నేను ఇలా స్లిట్ చేసి ముక్కలు చేసేసుకుంటాను అనమాట. సో ఇలా స్లిట్ చేయడం వల్ల పిల్లలు ఈజీగా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకు కూడా కావాల్సిన కారం డిష్కి పడుతుంది అనమాట. సో పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకున్నాం. మనం అటుకుల్ని కూడా నానబెట్టేసుకుందాం. నానబెట్టుకోవడం అంటే దీంట్లో నీళ్లు పోసి నానబెట్టద్దు. అండ్ ఇంకొక చిట్కా ఏంటంటే, మనకి అటుకులు ఇక్కడ చూడండి మీడియం మందంగా ఉండాలన్నమాట. అంటే థిక్నెస్ ఆఫ్ అటుకులు ఇలా ఉండాలి. దీన్ని మీడియం అంటారు. సూపర్ మార్కెట్స్ లో అయితే మీడియం పోహా అని ప్యాకెట్ మీదే రాసి ఉంటుంది. మనం చాలా లావుగా ఉండే అటుకులు తీసుకున్నా కానీ అవి కాసేపటికి నీళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేసేసి చాలా డ్రైగా అయిపోతుంది అనమాట. ఆర్ మీరు చాలా పల్సటి అటుకులు తీసుకున్నారంటే మనం నీళ్ళల్లో తడిపిన వెంటనే అవి ముద్ద అయిపోతాయి. సో ఎప్పుడు పోహా చేసేటప్పుడు మేక్ షూర్ మీరు ఇలాంటి కొంచెం మందంగా ఉండే అటుకులు తీసుకోవాలి. మీడియం ఫ్లాట్ అటుకులు అనమాట. సో ఇప్పుడు ఇవి నానబెట్టుకుందాం. నానబెట్టుకోవడం కూడా ఎలా అని చూపిస్తాను. ఒక జల్లెడ ఆర్ స్ట్రైనర్ తీసుకొని అందులో అటుకులు వేసేసుకుందాం. నేను తీసుకున్న మెజర్మెంట్ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ అటుకులు తీసుకుంటున్నాను. అటుకుల్ని ఇలా నేను చూపిస్తున్నట్టు నీళ్లు పోసి ఈవెన్గా తడిచేటట్లు తడిపేసుకోండి. నీళ్లు చల్లాక ఇలా ఒకసారి టాస్ చేసుకుంటే ఎక్కడైనా తడవని అటుకులుంటే అవి మనకు కనిపిస్తాయి అన్నమాట. సో మళ్ళీ ఇలాగ నీళ్లు ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ పోసుకొని మొత్తం అటుకులు తడిచేలాగా నానబెట్టేసుకుందాం. అన్ని అటుకులు తడిచాయనుకున్నాక అటుకులకి సరిపడా ఉప్పు అంటే 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందాం. సో ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఇలాగా ఒక ఫోక్ కానీ స్పూన్ కానీ తీసుకొని బ్రేక్ అవ్వకుండా మిక్స్ చేసేసుకోండి. దీన్ని ఇలాగే పక్కన పెట్టేసుకొని మనం కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకొని 4 స్పూన్ల నూనె వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు పల్లీలు ఆర్ వేరుశనగపప్పు వేసేసుకుందాం.
పల్లీలు మనం పులిహోర వాటిలోకి వేసుకుంటాం కదా, అలాగే అన్నమాట వేయించుకోవాలి. అండ్ ఒకేసారి మీరు కలిపి కూడా చేసేసుకోవచ్చు. అంటే ఇందులోనే ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసి అటుకులు వేసి ఫ్రై చేసేయచ్చు. బట్ పల్లీలు మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో మనకి ఎప్పుడు ఆ క్రంచీగా క్రిస్పీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను పల్లీలు వేయించి పక్కన పెట్టుకొని తర్వాత రెసిపీ అంతా అయిపోయాక లాస్ట్లో పల్లీలు మిక్స్ చేసుకుంటాను. సో మీకు కూడా క్రిస్పీగా నచ్చుతుంది అంటే వేయించి పక్కన పెట్టేసుకొని తర్వాత యాడ్ చేసుకోండి. పల్లీలు వేగిపోయాయి, ఆఫ్ చేసేస్తున్నా. సో ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూసారంటే కడాయిలో ఆల్రెడీ మనం పల్లీలు వేయించుకున్న తర్వాత నూనె ఉంది. సో ఇదే నూనెలో మనం తాలింపు గింజలు అండ్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఆలు అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. మినపప్పు దోరగా ఎర్రగా అవ్వాలన్నమాట, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. మినపప్పు వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. మీకు చాలా క్విక్గా అయిపోవాలంటే ఆలు కూడా అవాయిడ్ చేసేసి జస్ట్ ఆనియన్స్ తోటి రెసిపీ కంటిన్యూ చేశారంటే మీకు చాలా షార్ట్ టైం ఉంది, త్వరగా చేసేసుకోవాలంటే త్వరగా అయిపోతుంది అనమాట. ఆలు వేస్తే కొంచెం ఆలు వేగే వరకు టైం తీసుకుంటుంది కాబట్టి మీకు టైం ఉన్నప్పుడు ఆలు వేసి చేయండి. టైం లేనప్పుడు ఉట్టి ఆనియన్స్తో కూడా అంతే డెలిషియస్గా ఉంటుంది. ఉల్లిపాయలు వేసుకున్న ఒక 1 మినిట్కి మనం ఆలు కూడా వేసేసుకుందాం. బికాస్ ఆలు కూడా ఈక్వల్గా ఫ్రై అవ్వాలి, ఉడకాలి కాబట్టి ఒకేసారి వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, ఆలు ముక్కలు బాగా సాఫ్ట్ అయిపోవాలన్నమాట, అంతవరకు ఫ్రై చేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారంటే ఒక ఆలుని మీరు ఇట్లా అన్నారంటే ఈజీగా దిగిపోయింది అనమాట. అంటే ఇలా దిగిపోయిందంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందని. ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసుకున్నాము. పసుపు ఆప్షనలే, కొంతమందికి పోహ వైట్ గా ఉంటే ఇష్టం, కొంతమందికి yellowish గా ఇష్టం. మా ఇంట్లో కొద్దిగా yellowish ఇష్టపడతారు కాబట్టి పసుపు ఉప్పు యాడ్ చేసేస్తాం. ఆల్రెడీ మనం అటుకులు నానబెట్టుకునేటప్పుడు అటుకులకి సరిపడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఆలుకు సరిపడా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఎస్, మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు అటుకులు యాడ్ చేసేద్దాం. అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నా. వి మేడ్ పర్ఫెక్ట్ పోహా అనమాట. మీరు చూసారంటే అటుకులు ఇలాగే ఉండాలి, ఎక్కువ బ్రేక్ అవ్వకూడదు, ఎక్కువ డిస్టర్బ్ అవ్వకూడదు. అండ్ ఫుల్ అటుకు మనకి తెలియాలి, ఎట్ ద సేమ్ టైం చాలా సాఫ్ట్గా ఉండాలి, మళ్ళీ అది గట్టిగా ఉండకూడదు. సో మేక్ షూర్ యూ ఆల్సో అటుకులు వేసాక మనకి పెద్దగా ఎక్కువసేపు కుక్ చేసేది ఫ్రై చేసేది ఏమి ఉండదు అనమాట. జస్ట్ వేసి అటుకులు హీట్ అయితే చాలు, అంటే ఆ హీట్ అబ్జర్వ్ చేసుకుంటే చాలు. సో ఇప్పుడు మనం పల్లీలు వేసేసుకున్నాం. ఎస్, నీట్గా ఈవెన్గా కలిపేసుకుందాం. ఎట్ ద సేమ్ టైం అటుకుల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా మెల్లగా కలిపేసుకోండి. ఎస్, పర్ఫెక్ట్. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. ఎస్, పర్ఫెక్ట్. ఏంట్రా వచ్చేసావు? యు వాంట్ టు టేస్ట్? ఈ టేస్ట్ చేస్తావా? ఓకే, కమ్. నువ్వు కూడా టేస్ట్ చేస్తావా? యూ ఫస్ట్. ఓకే, ఇంకా ఉంది, ఇంకా ఉంది చెప్తాను, ఒక్క నిమిషం. అన్నకి టేస్ట్ ఇచ్చేసి ఇంకా ఉన్నా నన్ను ఫుల్ తోసేస్తున్నావు ఎందుకురా? ఉట్టి ఆలు పెడతారా? ఉట్టి ఆలు, ఆలు ఫ్రై కాదు ఇది.
నీ ఆలు సంగతి మా అందరికి తెలుసు, అంతేం వేయలేదు. నచ్చింది, వీళ్ళకి చాలా నచ్చింది కాబట్టి మీ పిల్లలకి కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. ట్రై చేయండి. అరే నీ స్పూన్ ఎక్కడా? నాకు స్పూన్లన్నీ అయిపోతున్నాయి. గివ్ మీ మోర్ అని. నీకు ఒక బౌల్ లో వేసిస్తా ఉండు. స్కూటింగా? దాన్ని స్కూటింగ్ అంటారా? నాకు తెలీదు. అవునా నాను? రైడింగ్ స్కూటర్. ఐ డోంట్ నో, ఐ నెవర్ హర్డ్. నీకు కూడా కావాలంటే బౌల్ తెచ్చుకో. నాకు ఆలు మూడు పెడతారా? పెడతా. నీ స్పూన్ ఇదే నీ స్పూన్. గో ఈట్. మళ్ళీ పెట్టుకో. మనం అంత వేడిగా ఏం లేదు, వదిలేసి తీసుకొని వెళ్ళరా. ఎలా ఉంది చెప్పు ఫస్ట్, ఎలా ఉంది టేస్ట్? నువ్వు చెప్పలే ఎలా ఉందని. నువ్వే ఫస్ట్ టేస్ట్ ఇన్స్పెక్టర్. ఏంట్రా ఇది? స్వర్డ్ పెట్టుకున్నావా? ఏం ఆఫ్ చేయద్దు కానీ వారియర్ అను ఇప్పుడు. అబ్బో ఓకే తీసుకో. ఆ స్కూటర్ అక్కడ పెట్టేసి తీసుకో. చూడు అన్నకి ఇవ్వాలి, నేను అన్న అడుగుతున్నారు అప్పటి నుంచి. నువ్వు స్కూటర్ పెట్టేసరా? సరే స్కూటర్ పెట్టేసరా. నన్ను ఒక బౌల్ తెచ్చేసుకో. నువ్వు నీకు ఎలా కావాలో అలా నువ్వు తినుకురా. నాన్న వీడు ఉట్టి పల్లీలు ఫస్ట్, తర్వాత ఉట్టి ఆలు ఫస్ట్, తర్వాత పోహా. అలా వెరీ సాఫ్ట్ అండ్ నైస్. అవును నువ్వు అడిగావు ఏంటి? రా వచ్చి తినేసే. తీసుకో వెళ్ళి కూర్చొని తినేసేయండి. వెరీ సాఫ్ట్ అండ్ నైస్. కొద్దిగా ఆనియన్స్ ఏరిస్తారా? ఆనియన్స్ ఎలాగా ఏరుస్తారు? కొద్దిగా ఇది నీకు కావాలంటే ఇంకొక 100 బౌల్స్ ఇస్తా ఇఫ్ యూఆర్ రెడీ టు ఈట్. అట్లా నీకు ఉట్టి ఆనియన్స్ ఏరేస్తే మిగిలిన వాళ్ళకి టేస్ట్ ఉండదురా. చెప్పానా వీడు స్పెషల్లీ పోహాలో మాత్రం ఆనియన్స్ ఎక్కువ వేయండి అని అడుగుతాడు. పల్లీలు కూడా. సో మీ పిల్లలు కూడా డెఫినెట్ గా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు మనం కూడా టిఫిన్ బాక్స్ రెసిపీగా ఇది అబ్సల్యూట్లీ వండర్ఫుల్ ఉంటుంది అనమాట. సో ఇంతవరకు ఈ విధంగా మీరు ట్రై చేసి ఉండరని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బికాస్ చాలా మంది అటుకులు ఉప్మా అనగానే వేరేగా చేస్తారు. బట్ ఇంత పర్ఫెక్ట్ గా, ఇంత పొడి పొడిగా, అట్ ద సేమ్ టైం సాఫ్ట్ గా రావాలంటే సేమ్ ప్రొసీజర్ నేను చేసినట్టు చేయండి, అద్భుతంగా వస్తుంది. ఓకేనా? ట్రై అండ్ ఎంజాయ్. బిఫోర్ ఐ సైన్ ఆఫ్ వన్స్ అగైన్ ఐ రిమైండ్ యూ అబౌట్ రెక్కి చూడండి, మీ రివ్యూస్ ఇవ్వండి. Z5 యాప్ డౌన్లోడ్ చేసి ఆల్రెడీ 7 ఎపిసోడ్స్ స్ట్రీమ్ అవుతున్నాయి. సో మీకు చాలా సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి ఫుల్ 7 ఎపిసోడ్స్ లో. ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ. అట్ ద సేమ్ టైమ్ యూఆర్ గోయింగ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ శివబాలాజీ గారు. ఒక యాక్టర్ గా మీరు డెఫినెట్ గా శివబాలాజీ గారిని రెక్కీలో చాలా లైక్ చేస్తారు. సో చూసేయండి. చూసేసాక ప్లీజ్ నాదొక రిక్వెస్ట్ ఏంటంటే IMDbలో రేటింగ్ ఇవ్వండి. బికాస్ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ అంట ఫర్ అన్ OTT వెబ్ సిరీస్ టు పర్ఫార్మ్ రియలీ వెల్ ఆర్ దానికి డిజర్వ్డ్ రీచ్ కానీ అప్రిసియేషన్ కానీ ఉండాలంటే IMDbలో రేటింగ్స్ ఆర్ వెరీ క్రూషియల్ అంట. రేటింగ్ ఇచ్చాక మీ ఫీడ్బ్యాక్ కమెంట్స్ లో కూడా షేర్ చేయండి. వి వుడ్ లవ్ టు సీ యువర్ రివ్యూస్ అన్నమాట. అండ్ ఐఎమ్ షూర్ నేను ఎందుకు ఇన్నిసార్లు స్పెసిఫిక్ గా అడుగుతున్నాను అంటే ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ మీ అందరికీ నచ్చుతుంది. కాబట్టి watch Recce on Z5 and give us the feedback. Until my next video, bye bye.